గణపతి యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్స్ లైబ్రరీలో ఉన్నాం మనం. ఈ లైబ్రరీలో ప్రతి స్టూడెంట్ సెమిస్టర్ వైజ్ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు సెమిస్టర్ వచ్చి బుక్స్ తీసుకుంటారు కదా, ఇక్కడ లైబ్రరీలో ప్రతి బుక్ ప్రతి సబ్జెక్ట్ కి తీసుకోవచ్చు. అండ్ ఆ బుక్స్ మీరు సెకండ్ సెమిస్టర్ బుక్స్ కావాలి అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ సెమిస్టర్ లో బుక్స్ తీసుకున్నవి ఇచ్చేసి తీసుకోవచ్చు. ప్రతి స్టూడెంట్స్ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు అంటే అందరు స్టూడెంట్స్ కి సరిపడా బుక్స్ ఉండాలి. ఒక్కసారి మీకు నేను విజువల్స్ చూపిస్తాను, ఇక్కడ బుక్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయో. బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక్కసారి మనకి అవైలబుల్ ఉన్న బుక్స్ నెంబర్స్ ఒకసారి చూపిస్తారండి. చూడండి, వాల్యూమ్స్ ఎన్ని ఉన్నాయంటే 65,729. అండ్ బుక్ టైటిల్స్, బుక్ రెఫరెన్సెస్, ఈ బుక్స్, జర్నల్స్ ఎన్ని ఉన్నాయి, కంప్యూటర్ సిడీస్ ఎన్ని ఉన్నాయి. సో ఇంత వాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అలాగే ఇంత బుక్స్ తో పాటు ఆబ్వియస్ గా మనకి డిజిటల్ లైబ్రరీ అనేది కంపల్సరీ ఫర్ కంప్యూటర్ స్టూడెంట్స్. సో డిజిటల్ లైబ్రరీలో పీడిఎఫ్లు, వాళ్ళకి కావాల్సిన ఇంకా డేటా ఏదైతే ఉందో డిజిటల్ లైబ్రరీలో అవైలబుల్ ఉంది. అండ్ అదే కాదు, ఒక సబ్జెక్ట్ వైజ్ మనం ఏమైనా ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాలి లేకపోతే సజెస్ట్ చేస్తారు ఇక్కడ ప్రొఫెసర్స్, అవన్నీ కూడా ఇక్కడ చూడండి మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ లో పెట్టేస్తారు అనమాట. అది సబ్జెక్ట్ వైజ్. సో మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం టెక్నాలజీ ఫాలో అవ్వాలి కదా. క్యూఆర్ కోడ్ అక్కడ పెట్టారు, జస్ట్ మీ మొబైల్ ద్వారా మీరు స్కాన్ చేసుకుని మీ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయిపోయి మీరు ఆ డేటాని కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నేను చెప్పాను కదా, అన్ని 65,729 బుక్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ అని కంప్యూటర్ స్టూడెంట్స్ కి. ఇది ఓన్లీ వన్ లైబ్రరీలో. ఇలాంటివి ఇంకా 3 ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఇంత వాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయో. కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టొఫెల్ గేట్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా మంది టొఫెల్ ఇవి అంటే మనకి ఏం అవ్వాలో క్లారిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుండి చాలా మంది ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు అబ్రాడ్ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు. సో దిస్ ఈస్ ద వాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఎట్ గణపతి యూనివర్సిటీ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. అలాగే మన ఫస్ట్ ఇయర్ లో కొన్ని మిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది ఒక లైబ్రరీలో అయితే ఇలాంటి లైబ్రరీలు ఇంకా 3 ఉన్నాయి. మొత్తం కంపేర్ చేసుకుంటే మీకు ఒకసారి నెంబర్ వచ్చేస్తుంది ఎన్ని బుక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయో గణపతి యూనివర్సిటీ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. అలాగే లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8:30 టు నైట్ 11:30 వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా స్టూడెంట్స్ రావాలి అనుకుని చదువుకోవాలి అనుకునే వాళ్ళు 8:30కి వచ్చేస్తే సరిపోతుంది. 11:30 వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకటి స్పేస్ విషయానికి వచ్చిన మీకు ఎంతో స్పేస్ ఇక్కడ ఉంది. సో ఒక లైబ్రరీ ఫిల్ అయిపోయిందని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఇంకా 3 లైబ్రరీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా చదువుకోవచ్చు. చూడండి, ప్రశాంతంగా ఏ స్టూడెంట్ కా స్టూడెంట్ ఒక టేబుల్ పెట్టేసి చక్కగా, స్పేస్ కూడా బాగా ఎక్కువ ఉంది, స్పేషియస్ గా ఉంది. సో ఇది లైబ్రరీ ఎట్ గణపతి యూనివర్సిటీ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. సో ఇప్పుడు వాల్ ఆఫ్ ఫేమ్ దగ్గర ఉన్నాం మనం. గుజరాత్ లో ఉన్న గణపతి యూనివర్సిటీలో వాల్ ఆఫ్ ఫేమ్ అంటే మీ అందరికి తెలిసిందే. ఇక్కడ నుండి ఎంతమంది ఆలుమ్నిస్ అంటే ఇక్కడ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అండ్ స్టిల్ వాళ్ళు యూనివర్సిటీతో టచ్ లో ఉన్నారు అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయినారు అక్రాస్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. మనం చూస్తే ఇక్కడ ఈవెన్ IPS కూడా ఉన్నారు ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళలో. సో వీళ్ళందరూ కంప్యూటర్ స్టూడెంట్స్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేసి తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళు IAS సివిల్స్ కూడా అపియర్ అయ్యి IPS అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బయట కంట్రీస్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసారా మెటా AI, ఫేస్బుక్ లో వర్క్ చేస్తున్నారు UK లో. సో అండ్ USA ప్రొడక్ట్ మేనేజర్ అట్ విసా USA. చాలా వరకు USA లోనే ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు అనమాట. అండ్ వీళ్ళందరూ స్టిల్ మనకి యూనివర్సిటీతో టచ్ లో ఉన్నారు. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కి ఎప్పుడైనా ఏదైనా గైడెన్స్ కావాలన్నా వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారు. వాళ్ళ మెయిల్ ఐడీస్ అన్ని మనకి యూనివర్సిటీతో ఉంటాయి. దే కెన్ రీచ్ దమ్ అవుట్ డైరెక్ట్లీ. యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. హాస్పిటల్స్ అంటే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కి, స్టే చేస్తున్న స్టూడెంట్స్ కి, యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు, హాస్టల్ ఫెసిలిటీస్ ఏ స్టూడెంట్ బయట ఉండాల్సిన అవసరం లేదు. సో హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, అంబులెన్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసే హెల్త్ సర్వీసెస్, మన ట్రీట్మెంట్స్ కాదు, మన కన్సల్టేషన్, వీటన్నిటికి కూడా ఎలాంటి చార్జ్ అయితే చేయరు. ఇంకొకటి ఏంటి అంటే హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఇక్కడే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది 350 acres క్యాంపస్ కాబట్టి డాక్టర్స్ కి కూడా ఇక్కడే క్వార్టర్స్ ఇచ్చారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. వన్స్ మీరు క్యాంపస్ లో వదిలి వెళ్ళిన తర్వాత ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. హాస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్స్, మనకు కావాల్సిన వస్తువులు, సో అన్ని ఇన్ క్యాంపస్ ఉంటాయి కాబట్టి మీరు సురక్షితంగా ఉంటారు. మీ పిల్లలు ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత అని మీరు గట్టిగా నమ్మొచ్చు.